रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। आरमूर मुस्तखर के आरटीसी डिपो के पास चीफ मिनिस्टर रेवंत रेड्डी, नायब चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का, रियासती वजीर पूनम प्रभाकर, आरमूर हलके कांग्रेस इंचार्ज परदुटोरू विनय कुमार की तस्वीर को आरटीसी मुलाजिमीन और कांग्रेस कायदीन बल्दी काउंसलर ने दूध से धोया। इस मौके पर आरमूर म्यूनसिपल इंचार्ज चेयरमैन शेख मुन्नू और आरमूर टाउन सदर साई बाबा गौड ने कहा कि रियासती हुकूमत की जानिब से आरटीसी मुलाजिमीन को 21% पीआरसी देने के ऐलान से तकरीबन 53,000 आरटीसी अमला और कारकुनों को फ़ायदा होगा, जो कि काफ़ी मसरत की बात है। इन कायदीन ने कहा कि कांग्रेस हुकूमत हमेशा आरटीसी मुलाजिमीन और कारकुनों के साथ खड़ी रहेगी। आरटीसी बस हमारे रेवंत रेड्डी अन्ना जो आरटीसी बस फ्री करे और हमारे विनय रेड्डी अन्ना जो आज हर वार्ड में जो कामा करा तुम बोल के पूरे कामा कर तुम बोल रहे, और हमारे जो कार्यकर्ता हैं उसको मिल के जो मेहनत करके हमारे विनय रेड्डी अन्ना को, रेवंत रेड्डी अन्ना को अच्छा हम काम करेंगे बोल के आरटीसी वालों को भी, और जो हमारे बड़े आदमी हैं उनको भी मैं बोल रहा हूँ अच्छा ये आरटीसी के जो डेवलपमेंट को भी काम करेंगे और गलिया में भी काम करेंगे। आज जो करंट बिल फ्री हो रहा सो बहुत बहुत शुक्रिया, गरीबा याद कर रहे हैं, गरीबा को बस फ्री है बोल के भी वो भी याद कर रहे, हर आदमी गरीब याद कर रहा। अच्छा काम करने के बाद अपने को अल्लाह में अपने को कहीं भी काम हो जाता, इंशाल्लाह ऐसा काम कर लेते जाएंगे रेवंत रेड्डी अन्ना से और हमारे विनय रेड्डी अन्ना से और हमारे प्रभाकर अन्ना को, और जो हमारे सब कांग्रेस के जो बड़े आदमी हैं उनको सबको मैं शुक्रिया अदा करता हूँ। 7-8 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ మొన్నటి మీటింగ్లో రవాణా శాఖ మంత్రి పూనం ప్రభాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగింది। దీనిలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి 47,000 పై కార్మికులు, తర్వాత 2017 వరకు రిటైర్ అయినటువంటి ఇంకో 11,000 కార్మికులతో కలుపుకొని 54,000 కార్మికులకు ఈరోజు ఆర్థికంగా ఒక బలంగా చేకూరింది। అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటి వరకు 25 కోట్లపై చిలుకు ప్రయాణించారు మహిళలు। ఆర్టీసీ గతంలో ఏ విధంగా నష్టంలో ఉండనో ఈరోజు నష్టాల్లోంచి తేరుకొని లాభాల్లో ప్రయాణించే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు నిన్నటి ఒక కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేసింది। ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాల వల్ల సంస్థ ఏ విధంగా పురోగభివృద్ధి చెందుతుందో అలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కార్మికులకు కానీ సంస్థకు కానీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి। నాడు సంస్థ ఒక కార్మికులు ఒక భయాందోళన ఉన్నారు, ఆర్టీసీ సంస్థకు సంబంధించిన ఆస్తులు అని ఇవి అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చింది। ఈరోజు సంస్థ యొక్క ఆస్తులు కాపాడడంలో, పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాలతోని ముందుకు పోతూ ఉన్నది। దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు। గతంలో ఎన్నో రోజులు ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తూ ఉంటే గత ప్రభుత్వం సమ్మెని అణగదొక్కింది, కానీ ఈరోజు కార్మికులకు పీఆర్సీ ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడింది। దానికి ఈరోజు కార్మికులందరూ చాలా ఆనందంగా ఉన్నారు। కాంగ్రెస్ పార్టీకి వారి తరఫున ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం। ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి పూనం ప్రభాకర్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి మా తరఫున, పార్టీ తరఫున, తర్వాత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం।